నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాజధానికి అనుసంధానంతో పాటు కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నవ్యాంధ్రకు అమరావతి రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లాలో భారీ బహిరంగ సభలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఏడాది పాలన పూర్తయినప్పుడు మహాసంకల్పం బహిరంగ సభలు జరిగాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 100 ఎకరాల ఖాళీ ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఈ వేదిక ఉన్నందున ఎంతమంది జనం వచ్చినా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు. రాజధానికి భూ సమీకరణ తర్వాత జరిగే కార్యక్రమాలకు తుళ్లూరు మండలంలోని గ్రామాలు వేదికయ్యాయి. వీటికి జన సమీకరణ పెద్దగా లేనందున ఎలాంటి అవస్థలు లేకుండానే కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు ఒకెత్తైతే ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపన మరో ఎత్తు. ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణానది కరకట్టకు చెరువుగా ఉన్న ఉద్దండరాయునిపాలెం వేదికగా జరగబోయే ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారనే అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల ప్రతినిధులతో పాటు 29 గ్రామాల రైతులు రానున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెడల్పైన రహదారులు నిర్మిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికగా అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఉండవల్లి జంక్షన్ నుంచి ఎర్రబాలెం వరకు, మంగళగిరి నుంచి రాయపూడి వరకు రహదారి విస్తరిస్తున్నారు. కృష్ణా కరకట్ట రహదారిని హరిశ్చంద్రపురం వరకు ఆధునీకరిస్తున్నారు. పోలీసు శాఖ సూచనలకు అనుగుణంగా మరికొన్ని పనులు చేయబోతున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు మేము ఆల్రెడీ 2 రోడ్స్ వైడనింగ్ చేస్తున్నాము. ఉండవల్లి జంక్షన్ నుంచి ఎర్రబాలెం ఒకటి, మంగళగిరి రాయపూడి విచ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. వీఆర్ డూయింగ్ ఫర్ అబౌట్ 34 crores అండి. 2 roads డూయింగ్ ఫర్ 18 kilometers ప్లస్ 6.45 kilometers, టోటల్ 24.45 kilometers. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ కనెక్టింగ్ ఏంటి, హౌ టు టేక్ ఇట్, వేర్ ఇస్ ఎగ్జిట్, వేర్ ఇస్ ద ఎంట్రీ అన్నది ఇప్పుడు పబ్లిక్ డిఫరెంట్ వెహికల్స్ వస్తాయి కదా, దోస్ థింగ్స్ వీ హావ్ ప్రిలిమినరీ డిస్కస్. అంటే ఇక్కడ మీటింగ్ ఏ విధంగా జరగాలి, మనకి టెంటేజ్ ఎంత కావాలి, అలాగే ఎన్ని చైర్స్ కావాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రోడ్ నెట్వర్క్ ఏ విధంగా డెవలప్ చేయాలి. సుమారుగా ఒక 10-12 హెలికాప్టర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు అంచనా ఉంది. దానికి కావాల్సినటువంటి హెలీప్యాడ్స్ నిర్మాణం, అలాగే అవి హెలీప్యాడ్స్ ఎక్కడ ఉండాలి, అలాగే ఎన్ని క్లస్టర్స్గా ఉండాలి, ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో మనం వర్క్ ప్యారలల్ గా అన్ని రంగాల్లో కూడా వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది. శంకుస్థాపన తలపెట్టిన వేదిక ప్రాంగణానికి మొత్తం 8 మార్గాల్లో వాహనాలు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. 2 మార్గాలు పూర్తిగా వీఐపీలకే కేటాయిస్తున్నారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ వయా కరకట్ట మీదుగా శంకుస్థాపన రోజున వీఐపీలనే వేదిక ప్రాంగణానికి తీసుకొస్తారు. ఈ మార్గంలో రద్దీ ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఉండవల్లి నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు రహదారి నిర్మించబోతున్నారు. 300-500 మీటర్ల దగ్గర వరకు వెహికల్స్ వచ్చి నడిచేలాగా చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆ ప్రణాళికల కోసం మా ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్ విజిట్స్ అన్నీ కూడా 2-3 రోజులు పడుతుంది. సో ట్రాఫిక్ నోటిఫికేషన్ ప్లాన్ అని ముందుగా ఇస్తాం. ఎక్కడెక్కడ 1 వే ఉంటుంది, మీటింగ్ వైపు అన్నీ కూడా ఫ్లో అయ్యేలా క్రియేట్ చేసి, మీటింగ్ సంబంధం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మీటింగ్ సంబంధం లేని వాళ్ళు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ రోజు ఇంకెక్కడికి వెళ్ళాలి, అటువంటి వాళ్ళ గురించి ఏమిటి అనే దాని గురించి స్పష్టమైన మీడియా ద్వారా స్పష్టమైన నోటిఫికేషన్స్, సమాచారం ఇవ్వడం జరుగుతుంది. భారీ కార్యక్రమం కావడం, 3 దేశాల ముఖ్యులు, పలువురు ముఖ్యమంత్రులు వస్తున్నందున 13 జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణ మార్గాలు కీలకం కావడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి రహదారుల అభివృద్ధిపైనే కేంద్రీకృతమైంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని పనుల శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరు కానున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రధాని మోదీ శంకుస్థాపనతో పాటు శిలాన్యాస్లో పాల్గొంటారని, 2 గంటలకు పైగా కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నందున అంతర్జాతీయ హంగులతో ఏర్పాటు
ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖుల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, అదనపు డీజీపీ సురేంద్రబాబు, గుంటూరు ఐజీ సంజయ్, ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.